లాస్ట్ వరకు ఇప్పటి వరకు అడుగుతున్నాను. ఇప్పుడు ఈ సైడ్ మాది కదా, వంశీ రామ్మూర్తి భారతి, ఇది మాది కదా. ఈ సైడ్ ఎట్లా మీరు కోర్టులో ఎట్లా కోర్టులో జరుగుతారు కదా, ఇది మాది కదా. మాది కరెక్ట్గా వస్తుంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి. కోర్టులో ఉంటే ఎట్లా సార్ మీరు ఊరు అసలు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? కోర్టులో ఉంది కాబట్టి మేము రాలేదు. ఎవరు దీన్ని తీసుకోండి? ఎవరు ఇచ్చేది ఎవరు సార్? తీసుకురమ్మనండి, ఇక్కడ ఒకటి ఆపండి. ఫస్ట్ రమ్మంట, మా వాళ్ళందరూ రమ్మంట, డాక్యుమెంట్ తీసుకురండి. ఎట్లా అమ్ముతారు మీరు? వాళ్ళే వాడి కూడా అమ్మేకి మీరెట్ట కొంటారు డాక్యుమెంట్ లేకుండా? తీసి చెక్ చేయండి. కోర్టులో తిరుగుతా అంటే మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు సార్? లేదు, మీరు ఆపండి, నేను కాబట్టి అందరూ పిలుస్తాను. ఈ డాక్యుమెంట్ తీసుకురండి, ఇక్కడే ఉంటాను. ఆపండి, వర్క్ ఆపేయండి. నేను క్లీన్ చేసినప్పుడు వచ్చిందల్లా. ఎందుకు రాలేదంటే వారు ఓరియన్ వాడు మేమేదో కార్లు పెట్టుకుంటాం కాబట్టి వదిలేసినాం. ఇప్పుడు ఏకంగా అమ్మేసి ఇది మాది అంటే ఎట్లా అవుతుంది? 89 నుంచి ఉంది. 89లో నేను కొనింది, ముందురాజు సుబ్బరాజు కొనింది. ఇది 89 డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాడు అబ్దుల్ సలాం అమ్మిండేది, అబ్దుల్ సలాం వాళ్ళ అత్తగారు అమ్మిండేది. అబ్దుల్ సలాం మధ్యలో దూరినాడు. అబ్దుల్ సలాంది ఆ సైటు, దాంట్లో డిస్ప్యూట్ ఉంది. మీరు డాక్యుమెంట్ తెప్పించండి. ఆపండి, వర్క్ ఆపేయండి ప్లీజ్. మీరు డాక్యుమెంట్ తెప్పించండి. ఎవరు అమ్మున్నారో వాళ్ళు పిలిపించండి. డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. ఇప్పుడు పిలిపించండి. ఇది ఏం ఓనర్, మేము రేపు దౌర్జన్యంగా రాలేదు. డాక్యుమెంట్ మాకుంటేనే కదా మేము ముందు వస్తాం ధైర్యంగా. కోర్టులో ఉంటే ఎట్లా తిరుగుతారు సార్? నాకు అర్థం కాదు. కోర్టులో ఉంటే మీరు ఎట్లా తిరుగుతారు? తెప్పించండి, ఇక్కడే ఉంటాను. ఆ ఫస్ట్ వర్క్ ఆపించండి, నేను ఒప్పుకోలేదు.